ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 3 డేస్ చెన్నైకి వెళ్ళొచ్చు లోపల ప్రాణం మీద తీపి కాదు, ఉగ్రవాదుల మీద అలాంటి నమ్మకం అనమాట. బాంబులు పెట్టామన్నారా, కార్లు మిస్ అయినాయి అన్నారా, ఎక్కడైనా బాంబులు పెట్టచ్చు అన్నారా, పేల్చొచ్చు అన్నారు, గుంటూరులో దొరికారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నారు, ఎన్నో చెప్పారు. తాజ్ హోటల్లో దిగితే చక్కగా ప్రశాంతత ఉంటుంది, చక్కగా బాగుంటుంది అని దిగుతాం. కానీ బాంబే దాడుల్లో తాజ్ హోటల్లోనే దూరి ఎంతమందిని చంపారో మనందరికీ తెలుసు. దాని మూలంగా మనశ్శాంతి లేదు. సరే, రోడ్డు మీదకి వెళ్ళిపోయి ప్రశాంతంగా హాయిగా తిరుగుదాం అంటే హైదరాబాద్లో గోకుల్ చాట్ దగ్గర ఎంత దారుణంగా బాంబు దాడి జరిగింది, ఎంతమంది బలయ్యారనేది తెలుసు. అప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఏమనిపించింది, ఒరే వీడే చాట్ల దగ్గర ఏ పానీపూరి బండిల దగ్గర పెట్టాడేమో, జనాలు ఎంత గుంపులు గుంపులుగా ఉన్నారని అదో భయం. మళ్ళీ అనిపించింది తాజ్ బంజారాలో పెడితే పెట్టాడు, తాజ్ హోటల్లో పెడితే పెట్టాడు, మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఈ గోకుల్ చాట్ దగ్గర లాగా చిన్న చిన్న పానీపూరి బండిల దగ్గర కనుక పడిపోతే ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో తీసుకెళ్తే ఎప్పటికి బతుకుతాం మనం అనిపిస్తుంది. అది పరిస్థితి. వెళ్ళినందుకు మనశ్శాంతి లేదనుకోండి, వేదోగ్గల అంటే ప్రాణం మీద తీపి కాదు. వాడు బాంబుల్లో ఆ గాజు ముక్కలు, దాన్ని ఏమంటారు, మేకులు ఇలాంటివి వచ్చి కళ్ళల్లోంచి బ్రెయిన్లోంచి అన్నిట్లోంచి వెళ్తాయి అని భయంకరంగా చెప్తున్నారు. అందుకు భయం వేసింది కాసేపు, అంతే. కాస్త జోక్గా చెప్పాను అంతేనండి. హాయిగా ఎంజాయ్ చేసేసి వచ్చేసాను. ఈ రోజు నుంచి మన వీడియోలు మనమే, ఓకేనా? ఎలా ఉన్నారు మీరంతా? 2 డేస్ మాత్రం టెన్షన్గా ఉన్నమాట వాస్తవం. బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఎందుకు అనవసరంగా ఇబ్బందులు పడుతున్నామా అనిపించింది. తర్వాత మామూలు అయిపోయాం. ఓకే.